ట్రైలర్‌లో 'ఎస్‌కేఎన్' గారి స్పీచ్ చూసిన తర్వాత అయితే నాకు 'రాజాసాబ్' ఈవెంటే గుర్తొచ్చింది. అందులో మారుతి గారి సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రేజ్. ఇప్పుడే 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ ట్రైలర్ అయితే చూడడం జరిగింది. సో మూవీ ట్రైలర్ అయితే బాగుంది. మనం మూవీ ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళడానికంటే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే గంట బటన్ ఆన్లో పెట్టుకోండి. మీరు కానీ ట్రైలర్ని చూస్తుంటే ట్రైలర్ మీకు ఎలా అనిపించింది అన్న విషయం కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. సో కమాన్ గైస్, లెట్స్ డైవ్ ఇంటు అవర్ రివ్యూ. సో హలో గైస్, ఇప్పుడే 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ ట్రైలర్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో ట్రైలర్ చూశాక నాకైతే 2 విషయాలు బాగా నచ్చాయి. ఒకటి మనీష్ శర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే మ్యూజిక్. సో అలాగే దాని తర్వాత డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి కాకుండా కిరణ్ అబ్బవరం అలాగే గౌరవప్రియ గారి యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. సో వీళ్ళైతే ట్రైలర్లోనే స్టోరీ మొత్తం మ్యాక్సిమం చూపెట్టడానికి ట్రై చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత నాకు తెలిసినంత వరకు స్టోరీ ఏముండొచ్చు అంటే, డిప్రెషన్లో ఉన్న హీరోయిన్ అలాగే డైరెక్టర్ అవుదామని చెప్పి చెన్నైకి పోయిన ఒక హీరో. సో డైరెక్షన్ ఛాన్స్ కోసం చెన్నైకి వచ్చిన మన హీరో ఏమో ఆ హీరోయిన్ని అక్కడే ఫస్ట్ టైం చూస్తాడు. దాని తర్వాత మేబీ వాళ్ళిద్దరికి మధ్య లవ్ అయిన తర్వాత హీరోకి హీరోయిన్కి ఉన్న బ్యాడ్ పాస్ట్ గురించి అయితే తెలుస్తుంది. దానివల్ల వాళ్ళిద్దరికి మధ్యలో గొడవలు వచ్చి వాళ్ళిద్దరూ విడిపోతారు. తర్వాత ఏమవుతుంది అన్నదే స్టోరీని మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ మూవీకి వెయిట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చేసి మనీష్ శర్మ గారి కంబ్యాక్. సో ఆయన మ్యూజిక్ కోసం అయితే నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. నాకు ఈ మూవీ పైన ఇంట్రెస్ట్ తెప్పించిన విషయం ఏంటంటే, గౌరీప్రియ గారు. ఈవిడ స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మన కిరణ్ అబ్బవరం గారిది కూడా. ఆయన అయితే లాస్ట్ 2-3 మూవీస్ నుంచి అయితే కొద్దిగా స్క్రిప్ట్ సెలెక్షన్స్ అనేవి బాగానే ఉన్నట్టు అనిపించింది. మేబీ కా మూవీ తర్వాత ఆయన చాలా మంచి మూవీస్ తీశారు. లైక్ కా, కే ర్యాంప్ అండ్ రీసెంట్గా ఒక మూవీ ప్రొడ్యూస్ కూడా చేశారు. అదే తిమ్మరాజు వారపల్లిటివి. ఆ మూవీ కూడా బాగుండడంతో మేబీ ఈ మూవీ బాగుండొచ్చేమో అని అయితే ఏదో ఒక చిన్న హోప్ అయితే ఉంది. అలాగే ఇది సాయి రాజేష్ గారి ప్రొడక్షన్లో వస్తుంది కాబట్టి మేబీ నమ్మొచ్చేమో అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రొడ్యూస్ చేసిన మూవీస్ అన్నీ చాలా బాగుంటాయి. కోర్స్ ఆయన డైరెక్ట్ చేసిన బేబీ అయితే నాకు అంతగా ఎక్కదు. మేబీ అందులో ఓకే ఓకే అన్నట్టుగానే ఉంటుంది ఆ మూవీ అయితే. కాకపోతే కలర్ ఫోటో అండ్ రీసెంట్గా వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ మూవీస్ కూడా చాలా బాగుంటాయి. ఆయన ప్రొడ్యూస్ చేసినవే కాబట్టి ఆయన చూసి కూడా ఈ మూవీకి వెళ్ళొచ్చు. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత అయితే నాకు ఎస్పెషల్లీ అలా ట్రైలర్ లాస్ట్లో ఓ డైలాగ్ ఉంటుంది, పడకుండా నా గొంతుని ఎవరో నొక్కుతున్నట్టుంది అని హీరోయిన్ అన్న తర్వాత హీరో వెంటనే అది ఎవరో కాదండి నేనే అన్న ఆ డైలాగ్ అయితే మేబీ ఈ డైలాగ్ వల్లే మూవీకి ఇంకా పోవాలన్న క్యూరియాసిటీ అయితే కొంచెం ఎక్కువైంది. సో ఇది గైస్, 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మనకు అనిపించింది. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మేబీ చూడాలి ఈ మూవీ మన TFI స్ట్రీక్ని కంటిన్యూ చేస్తుందో లేదో అని. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో వైస్. సో July 23rd మూవీ ప్రీమియర్స్ అయితే వేస్తున్నారంట. ఆ రోజే వెళ్ళి థియేటర్లో మూవీ రివ్యూ అయితే పెడతాను. అప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మనం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియో వచ్చేదాకా అందరూ వెయిట్ చేయండి. అంటిల్ దెన్ టాటా, టేక్ కేర్, బై బై.